ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవర్ ఓన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. కళ్యాణ్ గారు, మీరు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకొని మాలాంటి యూత్ని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ సునీల్ కళ్యాణ్ ఆమంచ. అండ్ ఈరోజు కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందాం రిలేటెడ్ టు యూత్. మేజర్గా హీరో ఫ్యాన్స్ అంటే చాలామంది యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. సో హీరోస్ పాలిటిక్స్లో రావడం కొంచెం రేర్. అలా వచ్చిన సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. ఒకప్పుడు ఎంజీఆర్, తర్వాత సీనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ దాట్ వీఆర్ ఇన్ ద జనరేషన్ వేర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ డిప్యూటీ సీఎం అండ్ హీఈస్ గోయింగ్ టు రీచ్ మోర్ హైట్స్. అది తెలిసి ఆయన చీఫ్ మినిస్టర్ ఎలాగవుతారు, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మనం అలాంటి ఎరాలో, అంటే పవన్ కళ్యాణ్ గారి ఎరాలో మనం ఆయన ఫాలోవర్స్గా, ఆయన అభిమానించే వ్యక్తులుగా ఉండడం అనేది ఇట్స్ అవర్ హానర్, ఇట్స్ మన అదృష్టం. సో బిఫోర్ ఇండిపెండెన్స్ టైంలో ఒక సుభాష్ చంద్రబోస్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక భగత్ సింగ్, ఇలాంటి వారు దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఎంతమంది ఉంటున్నారు? వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. అంత దేశం కోసం పిచ్చిగా ప్రాణాలు ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంత స్థాయి, అంత హోదా, ఒక మంచి ప్రివిలేజ్ లైఫ్ని, మంచి సక్సెస్ఫుల్ కెరీర్ని పక్కన పెట్టేసి కూడా మన కోసం, మన దేశం కోసం పాటుపడుతున్నారు. సో మనం కూడా వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో మనం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే కాదు, జనరల్ యూత్ కూడా హ్యాస్ టు ఫాలో దిస్ వన్. సో మనం ఎంతసేపు కళ్యాణ్ గారి సినిమాలకు వెళ్ళి అక్కడ కటౌట్స్ కట్టేసి, బొట్టు పెట్టేసి, హారతులు ఇచ్చేసి, పాలాభిషేకాలు చేసి, పేపర్లు ఎగిరేస్తే అది కాదు కళ్యాణ్ గారు కావాల్సింది. కళ్యాణ్ గారు కావాల్సింది తన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు కావాలి. సో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని తన ఆశయాల కోసం పనిచేయాలి. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద నేషన్, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇండియా. సో యూత్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. బట్ అందరి పరిస్థితులు ఒకలా ఉండేవి కాబట్టి కొంతమంది రావచ్చు, కొంతమంది రాకపోవచ్చు. సో మేజర్గా యూత్ ఎవరికైతే ఛాన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రండి. అండ్ ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉంటారో అట్లీస్ట్ దే హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఏరియాలో వాళ్ళకి తోచినట్టు ఎంతో కొంచెం సహాయం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేశం కోసం పనిచేయాలంటే రోడ్డు మీద చెత్త వేయకుండా ఉన్నా అది దేశం కోసం పనిచేసినట్టే. మనం ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా పాటించినా దేశం కోసం పనిచేసినట్టే. మన పక్క వాళ్ళకైనా చిన్న సహాయం చేసినా కూడా దేశం కోసం పనిచేసినట్టే. సో మనం మంచి చేయకుండా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే మాత్రం చాలు. వీ హ్యావ్ టు టేక్ మోర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద పవన్ కళ్యాణ్ గారు. ఆపదలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సహాయపడదాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరన్నా యూత్ అబ్బాయిని చూస్తే భయపడేలా ఉండొద్దు. వాళ్ళకు ధైర్యం ఉండాలి మనం యూత్ కనిపించినాం అంటే. మై ఒపీనియన్, నాకు తెలిసిన వారికి వాళ్ళ ఒక అంకుల్స్నో లేకపోతే ఒక పెద్ద వాళ్ళని చూస్తేనే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతున్నారు. యూత్ని చూస్తే సేఫ్గా ఫీల్ అవ్వట్లేదు. సో వీ హ్యావ్ టు టేక్ ఆఫ్ దట్ వన్. సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ నేషన్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ సిస్టర్స్ అండ్ అవర్ మదర్స్, అవర్ చిల్డ్రన్. సో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మనం ఏ పని చేసినా కూడా వీ హ్యావ్ టు గివ్ 100%. అందరికీ ఇష్టం ఉన్న కెరీర్లో వెళ్ళాలి అని ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో, కొన్ని కాదు, చాలా సందర్భాల్లో మనం మన కెరీర్స్ని, ఇష్టమైన కెరీర్స్లో మనం వెళ్ళలేకుండా ఉంటాం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలనో లేకపోతే ఇంకేదో ఇష్యూస్ వలనో మనం ఏదో ఒక జాబ్ చేయాల్సి వస్తుంది. ఇష్టం లేకుండా మనం పని చేయాల్సి వస్తుంది. బట్ దాన్ని కష్టం అనుకోకుండా మనం దాన్ని కూడా ఇష్టంగానే పని చేయాలి. ఏ పని చేసినా వీ హ్యావ్ టు గివ్ 100%. దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనకు సినిమాలు అంటే ఇష్టం లేదు, బట్ ఆయన 100% ఇచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఒక పినాకిల్ స్టేజ్లో ఉన్నాడు ఆయన సినిమాస్లో కూడా ఉండి కూడా అటు ఆయనకి ఇష్టమైన సర్వీస్, పబ్లిక్ సర్వీస్లోకి వెళ్ళిపోయాడు. సో ఆయనకి ఇష్టం లేని సినిమానే అంత హైట్లోకి వెళ్ళాడంటే ఆయనకి ఇష్టమైన సర్వీస్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఇంకెంత హైట్లో ఉంటారనేది ఇమాజిన్ దట్ వన్. సో మనం కూడా ఏ పని చేసినా మనం 100% ఇద్దాం, మనకి ఇష్టమైన పనిని చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఎవరికి అన్యాయం చేయకుండా ధర్మంగా ఉందాం. వీ హ్యావ్ టు టేక్ దిస్ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ ద పవన్ కళ్యాణ్ గారు. అది నేను యూత్కి ఇచ్చే మెసేజ్. మనం ఇప్పుడు యూత్ చాలామంది, అంటే మనకు అందరికీ తెలుసు, మనం చాలామంది మొబైల్స్లోనే ఎక్కువ శాతం ఉండిపోతాం. బట్ వీ హ్యావ్ టు యూజ్ మొబైల్ ఫర్ ద గుడ్ కాజ్. మనం అందులో ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడము, లేకపోతే మనకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి దానికి యూజ్ చేస్తే ప్రాబ్లం లేదు. బట్ మనం దాన్ని నెగిటివ్గా యూజ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. చాలామంది ఫ్రీ ఫైర్ అని, పబ్జీ అని దీనికోసం ఆడుతూ ఉంటారు. అది మనకి మోస్ట్లీ చైనా కంపెనీస్ మనకి అవి ప్రమోట్ చేస్తూ ఉంటాయి అట్లాంటి గేమ్స్. సో వాళ్ళు మాత్రం, చైనాలో మాత్రం నాకు తెలిసి వాళ్ళు వాడరు. ఎందుకంటే మనకి ఇండియాకి బిగ్ స్ట్రెంగ్త్ మన యూత్. వాళ్ళు ఆ యూత్ని కొలవడానికి ట్రై చేస్తున్నారు. సో ఆడొద్దు అని కాదు, బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఫర్ సమ్ టైమ్ రిలాక్స్మెంట్ కోసం కాసేపు మనం అవి కూడా చేద్దాం. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ కెరియర్స్ అండ్ అవర్ జాబ్ అండ్ ఫర్ ద సొసైటీ. నేషన్ ఫస్ట్, రిమైనింగ్ ఆల్ నెక్స్ట్ సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళాలి. అది నేను యూత్కి చెప్పాలనుకుంటున్నా. సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ నేషన్. వీ హ్యావ్ టు, యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ హిస్ aspirations. So that's what I can say.
అండ్ యా వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు. అండ్ యా జై జనసేన, జై హింద్.